అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాదల గారు. డాక్టర్, జనరల్గా మనం చూస్తాము ప్లాస్టిక్ సర్జరీ అనేది చేయించుకుంటూ ఉంటారు కదా, అసలు ఇది ఎవరికి అవసరం అంటారు, ఎందుకు చేయించుకుంటారు? అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ అండి. ప్లాస్టిక్ సర్జరీ అంటే దేన్నైనా మనం రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. ప్లాస్టీ అంటే రీకన్స్ట్రక్షన్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్, ఏదైనా దెబ్బలు తగిలి గాయాలైతే దాని స్కిన్ గ్రాఫ్ట్ వేయటానికి, దాని మీద వేరే చోట నుంచి కండ తీసుకొచ్చేయటం, లేదు అంటే బర్న్స్, కాలిన గాయాలకి. మీకు కిచెన్లో మామూలుగా వేడి నీళ్ళు పడినా, వేడి ఆయిల్ పడినా, ఫైర్ అంటుకున్నా, కరెంట్ షాక్ కొట్టినా, కెమికల్స్తో బర్న్ అయినా, కరెంట్తో బర్న్ అయినా, లేదంటే ఉరుములు మెరుపులు పడినప్పుడు ఆ థండర్ స్టార్మ్స్ అంటారు కదా, ఆ థండర్స్ పడినప్పుడు బర్న్ అయినా, ఇవన్నీ మనకి ప్లాస్టిక్ సర్జరీ కిందకే వస్తాయండి. సో ఇవన్నీ ట్రీట్ చేస్తాం. లేదు అంటే మీకు ఆంకోప్లాస్టిక్ సర్జరీస్ అంటాం. అంటే క్యాన్సర్ వచ్చి, సపోజ్ బుగ్గ క్యాన్సర్ వచ్చింది, ఈ బుగ్గ అంతా తీసేశారు అనుకోండి, వేరే చోట నుంచి కండ తీసుకొచ్చి రీకన్స్ట్రక్ట్ చేయడం ప్లాస్టిక్ సర్జన్ చేసే పని. లేదు క్యాన్సర్ అప్పుడు ఒక రెండు బ్రెస్ట్లో ఒక బ్రెస్ట్ తీసేశారు అనుకోండి, ఆ బ్రెస్ట్ ప్లేస్ని రీకన్స్ట్రక్ట్ చేయడం ప్లాస్టిక్ సర్జన్ చేసే పని. నెక్స్ట్ వచ్చేసి ఫేషియో మ్యాక్సిలరీ ట్రామా, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బ తగిలి ముక్కు ఇరిగిపోయింది, నాసల్ బోన్ ఫ్రాక్చర్స్ అంటాం. లేదంటే ఈ పక్కన జైగోమా బోన్ ఇరిగిపోతుంది, మ్యాగ్జిల్లా బోన్ అంటాం, ఈ కింద ఈ దవడ బోన్ మ్యాండిబుల్ అంటాం, అది ఇరిగిపోతుంది. ఇవన్నీ ఫిక్స్ చేస్తాం. ప్లేట్స్, చిన్న ప్లేట్స్ వేసి ఈ పెద్ద బోన్స్ ఎలా ఫిక్స్ చేస్తారో ఈ చిన్న బోన్స్ వేసి మేము ఫిక్స్ చేస్తాం. యాక్సిడెంట్ అయ్యి చెవు కట్ అయితే అయిపోయి పడిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ జాయిన్ చేస్తాం. ఫింగర్స్ కట్ అయిపోయి పడిపోతే ఐస్ బాక్స్లో వేస్తే జాయిన్ చేస్తాం. ఇవన్నీ వాస్ట్. ప్లాస్టిక్ సర్జరీ అన్నది ఒక చిన్న అందం కోసం చేసేది ప్లాస్టిక్ సర్జరీ కాదండి. అందం కోసం చేసేది కాస్మెటిక్ సర్జరీ కింద వస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ ఇంకొక బ్రాంచ్. అది ఎసెన్షియల్గా కొంతమంది పిల్లలకి గ్రహణం ముర్రి అంటారు, క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ అని, అది మేమే చేస్తాం. ఎక్స్ట్రా ఫింగర్స్ ఉంటే మేమే చేస్తాం. ఫింగర్స్ కలిసిపోయి ఉంటే డివైడ్ చేస్తాం. సో హెడ్ నుంచి టో దాకా ఏదైనా చేసేది ప్లాస్టిక్ సర్జన్ అండి. జస్ట్ మేము ఏంటంటే బ్రెయిన్ లోపలికి ఎంటర్ అవ్వం, చెస్ట్ లోపలికి ఎంటర్ అవ్వం, అబ్డామిన్ లోపలికి ఎంటర్ అవ్వం. స్కిన్ అవుటర్ అంతా స్కిన్, మజిల్స్, బోన్స్ అన్నీ కనిచేస్తాం. ఇంకొకటి జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్, అంటే మేల్ టు ఫీమేల్ కింద కన్వర్షన్, ఫీమేల్ టు మేల్ కన్వర్షన్ చేస్తాం. అది కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తుంది. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టి బ్రెస్ట్ సైజ్ పెంచుతాం ట్రాన్స్జెండర్స్లో. సో ఆల్మోస్ట్ ఏంటంటే వి రీకన్స్ట్రక్ట్ ఎవ్రీథింగ్ అండి. సో మీరు ఇప్పుడు చెప్పారు జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్. సో దానికి పెయిన్ఫుల్గా ఉంటుందా డాక్టర్ ప్రొసీజర్? ఆబ్వియస్లీ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఆబ్వియస్లీ పెయిన్ఫుల్ ఉంటుంది. అండ్ జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ చేయడం కూడా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. సైకాట్రీ ఒపీనియన్ అన్నీ తీసుకోవాలి. ఎన్ని డేస్ అంటే ఎన్ని డేస్ పడుతుంది అంటారు సర్జరీ? యూజువల్గా మేల్ టు ఫీమేల్ కంపారిటివ్లీ ఈజీ అండి. ఫీమేల్ టు మేల్ ఈజ్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. బట్ మేల్ టు ఫీమేల్ ఈజ్ ఈజీ కంపారిటివ్లీ. ఒక 4 to 5 డేస్లో దే విల్ బీ ఫైన్. కొంచెం కేర్ తీసుకోవాలి, చిన్న స్టెప్స్ చెప్తా ఉంటాం. సో జనరల్ గా చూపిస్తారు మూవీస్ లో, అట్లా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ ఫేస్ కి చేసేస్తారు. సో ఫేస్ చేసిన తర్వాత డిఫరెంట్ ఫేస్ ఒకటి ఫామ్ అయిపోతుంది. అల్లు అర్జున్ గారి ఫేస్ ని మళ్ళీ రామ్ చరణ్ అయిపోతారు సెకండ్ హాఫ్ లో. పేరు గుర్తు రావట్లేదు నాకు. అట్లా ఉండదండి ప్లాస్టిక్ సర్జరీ. వరల్డ్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని మిలియన్స్ ఇచ్చినా ఎవరు మన ఫేస్ మనకే ఉంటుంది అంటారు. మన ఫేస్ మనకు ఉంటుంది అన్నాను కాదండి. వేరే వాళ్ళ ఫేస్ తీసి పెడితే ఎగ్జాక్ట్ గా వాళ్ళ ఫోటో ఎలా ఉందో మన ఫోటో అలా అవ్వదండి. ఏంటంటే ఫేస్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు, బట్ ఎట్లా అంటే ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతే వేరే వాళ్ళ నుంచి మన హార్ట్, లంగ్, కిడ్నీ ఎలా డొనేట్ చేస్తారు, అలాగే ఫేస్ కూడా డొనార్ తీసుకొచ్చి పెడితే ఒక షేప్ అంటూ వస్తుంది అంతే. అంతేగాని సేమ్ ఇప్పుడు నా ఫేస్ని మీ ఫేస్ లాగా చేసుకోవాలంటే మీ ఫేస్ తీసి పెట్టేస్తే రాదండి. అట్లాగే ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్. సో దానికి కూడా కిడ్నీకి అలాగా రిజెక్ట్ అవ్వకుండా మెడిసిన్స్ ఇస్తాము, ఫేస్ కూడా రిజెక్ట్ అవ్వకుండా మెడిసిన్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్కిన్ గ్రాఫ్ట్ ఉంది ఎగ్జాంపుల్. మన స్కిన్ చాలా ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుందండి. సో నాకు ఇక్కడ స్కిన్ పోయింది అనుకోండి ఖాళీ, మీ స్కిన్ తీసుకొచ్చేయడానికి కుదరదు, నా పేరెంట్స్ స్కిన్ తీసుకొచ్చేయటం కూడా కుదరదు. నా స్కిన్నే నాకు వేయగలం.
అట్లీస్ట్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు కదా, వాళ్ళ స్కిన్ కూడా కుదరదు. ఓకే. సో ఇది మన స్కిన్కి అంత ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది, మన బాడీ వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయదు. సో అలా ఫేస్ అంత స్కిన్ ఫేస్ మొత్తం తీసుకొచ్చి పెడితే దానికి చాలా మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. అవి సినిమాల్లో చూడటానికి బాగుంటాయి కానీ అది రియాలిటీ కాదండి. సో మీరు అన్నట్టు ఈ ప్లాస్టిక్ సర్జరీ ఏ పార్ట్లో చేసినా కూడా వీటికి తర్వాత మెడిసిన్స్ అనేవి ఎక్కువ వాడాలంటారా, లేకపోతే లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ వాడాలి? ఏం ఉండదండి. బేసిక్గా ఏంటంటే దేనికైనా ఇప్పుడు ఈ ఏల్ కట్ అయిపోయింది అనుకోండి, సపోజ్ నా దగ్గర రెగ్యులర్గా వచ్చేది ఈ మధ్య ఒక 4-5 months నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సండే ఎస్పెషల్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో చైన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండి ఇంజిన్ ఆన్ చేసి క్లీన్ చేస్తున్నారు. చేయటం వల్ల ఏదో బై మిస్టేక్ ఏల్ వెళ్ళిపోయి కట్ అయిపోతుంది, కట్ అయిపోయి ఐస్ బాక్స్లో పెట్టుకొస్తున్నారు. ఈ లాస్ట్ 4-5 monthsలో నేను ఒక 5-6 కేసెస్ చేశా. ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈ తంబు ఇండెక్స్ ఫింగర్ కట్ అవటం. సో ఏంటంటే అలాంటి వాటికి కట్ అయినప్పుడు తీసుకొచ్చి కొంచెం ఐస్ బాక్స్లో పెట్టుకొచ్చి ఫిక్స్ చేయటం, ఇట్లాంటివన్నీ. సో మీరు చేసినప్పుడు అది లోపల బోన్ తో పాటు ఫస్ట్ బోన్ ఫిక్స్ చేయాలండి. ఫస్ట్ బోన్ ఫిక్స్ చేసిన తర్వాత బ్లడ్ వెజల్స్, ఆర్టరీ అంటాం, వెయిన్ అంటాం, ఇవన్నీ. దీనికి కొంచెం డౌన్ టైం అంటే కొంచెం టైం చూసుకోవాలి. 1 week 10 days బానే ఉంటే బానే అవుతుందా డాక్టర్? ఎందుకంటే ఆ బ్లడ్ వెజల్స్ అవన్నీ కూడా నారో సర్జరీ కదా, అసలు టైం పడుతుంది. ఒక 8 to 9 hours పడుతుంది. ఎంతైతే బతకడానికి ఛాన్స్ ఉందో ఫింగర్ అంతే పోవటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. హ్యాండ్ ఇక్కడ దాకా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం మెషిన్స్ లో పడిపోయి. మన ఇండియాలో మన నార్మల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేశారు. సోల్జర్ ఒకళ్ళకి గంగా హాస్పిటల్ మన కోయంబత్తూరులో 2 hands వేరే వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి పెట్టి ఇట్స్ ఫంక్షనింగ్ ఆల్సో హ్యాండ్. అట్ ద సేమ్ టైం అది చాలా పెద్ద పని. ఒక 12 to 15 hours సర్జరీస్ పడతాయి. అండ్ అగైన్ ఆ మెడిసిన్స్ అన్ని తీసుకోవాలి, రిజెక్ట్ అవ్వకుండా మెడిసిన్స్ తీసుకోవాలి. చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్, బట్ కెన్ బి డన్. ఎంత సింపుల్ సర్జరీ అయితే అంత తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎంత కాంప్లికేటెడ్ సర్జరీ అయితే మనం అంత ఎక్కువ మెయింటెనెన్స్, ఫిజియోథెరపీస్ అన్నీ చేసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.